ఒకరికొకరు. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లకు పోవాలి. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట. మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపల నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం పొద్దంటూ నిర్పేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. కాఫీ తాగి వెళ్తురు గాని. వద్దంజలి, మళ్ళీ ఎందుకు గొడవ? సరే నేను వెళ్తాను. ఏంటి? ఏమైందత్తా? ఏంటి? పోలీసులు. ఏంటి మమ్మీ ఇది? ఏమైంది? అడిగితే మాట్లాడరే, ఎందుకు అందరూ అలా ఉన్నారు? బయలుదేరదామా? పదండి. డాడీ, మమ్మీ, డాడీ,
ఏమైంది? మమ్మీ నిన్నే. ఏమైందో చెప్పు. ఏమైందో చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? ఎందుకు అందరూ ఇలా బిహేవ్ చేస్తున్నారు? ఆల్ రైట్, మీరు చెప్పకపోతే నేను తెలుసుకోలేనా? అత్త, ఏమైంది? ఎందుకు మమ్మీ డాడీ అలా ఉన్నారు? నువ్వెందుకు నాతో మాట్లాడడానికి భయపడుతున్నావు? చెప్పత్తా, ఏమైంది? మాట్లాడమే అత్త. నేను చెప్తాను. నీకు పిచ్చి పట్టిందే. ఆ పిచ్చిలో పడి అందరి మాటలు నమ్మి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. ఈ విషయం ఇంతకు ముందే చెప్పావు. చెప్పావు, కానీ ఇప్పుడు అలా చెప్పడం కూడా తప్పు అని తెలుసుకున్నావు. అందుకే సైలెంట్గా ఉంటున్నావు. అమ్మా, తెలియకుండా మాట్లాడుకో. ఏంటే తెలిసేది? ఇంతకన్నా ఏం తెలియాలి? నీ పుణ్యం కొద్దీ దొరికాడే అతను. అంత మంచివాడి మీద అన్ని మాయలెలా ప్రయోగించావే? మీ నాన్న అన్ని మాటలన్నా, నువ్వన్ని నిందలు మోపినా ఒక్కసారంటే ఒక్కసారి కూడా నోరు తెరవలేదు. తను నోరు తెరవకుండా మమ్మల్ని ఇప్పుడు నోరు మూసుకునేలా చేశాడే. చెప్పుడు మాటలు విని చీటు తెచ్చుకున్నావు కదే పాపిష్టిదానా. దాన్ని కాదే అనాల్సింది. దాన్ని కాదు అనాల్సింది, ఈవిడ గారిని. తమ్ముడు, చెయ్యి, నన్ను అలా పిలవకు. మొగుడు కూడా లేడని జాలిపడి ఇంట్లో తెచ్చిపెట్టుకున్నందుకు నా కూతురు మతి చెడగొట్టి దాని జీవితం నాశనం చేస్తాను. అది కాదురా తమ్ముడు. ఇంకేం చెప్పినా నేను విన్ను. ఏమండి? నువ్వింకేం మాట్లాడు. వెళ్ళు. నా కుటుంబాన్ని నాశనం చేసినందుకు నా ఇంట్లో నీకు స్థానం లేదు. ఇవి తీసుకుని వెళ్ళు. మళ్ళీ నీ ముఖం నాకు చూపించకు. తమ్ముడు, ఒక్కసారి ఆలోచించరా. పో బయటికే. తమ్ముడు తమ్ముడు అని ముద్దు చేసినందుకు బాగానే ముట్టాడు. ఎంత ఇదిగా పొమ్మంటున్నాడు. చిన్నప్పుడు వీడిని పెంచింది మర్చిపోయాడు. పెద్ద నడమంత్రం సిరి. నన్నే వద్దన్నాక నీ బ్యాగ్ మాత్రం నాకెందుకు? డబ్బు పొలం అమ్మాకి ఇస్తాను. వెళ్ళాం బిడ్డల ముందు పో బయటికి అంటావా? అంతేరా, అంతే. ఊరు దాటక ముందు ఊరు మల్లయ్య, ఊరు దాటాక బోడి మల్లయ్య. చిచ్చి, ఏం గతి పట్టింది నాకు. అంతా నా కర్మ. మీరా? రండి రండి. ఇంకోసారి అత్త అన్నావంటే నడ్డి విరక్కొడతాను. ఎవరే నీకత్త? అదేంటి, బావకి అమ్మవైతే నాకు అత్తవు కాక బామ్మ అవుతావా అత్త? మంగమ్మతో గేమ్స్ ఆడకు, మసైపోతావు. వాణ్ణి పిచ్చోడిని చేసి ఇంట్లో కట్టేసుకున్నంత మాత్రాన నన్ను ఆడించేస్తాననుకున్నావేమో. తోట తీస్తా. వెళ్ళవతలకే. నమస్కారం అండి. ఇదేనా రావడం అత్తగారు అని పిలిచిందా? ఇది మీరు చచ్చిన ఒప్పుకోద్దు. మీరు ఒప్పుకుంటే నా మీద ఒట్టే. అన్నయ్య ఏంట్రా ఇది? నోర్మి, అన్నయ్య లేదు అంజే లేదు. ఇలా పెళ్ళి అయ్యేదాకా నోరు మూసుకుని ఉండాలి. ఆ తర్వాత ఎలాగూ అదే నిన్ను కోడలని పిలుస్తుంది కదా. ఈ లోపు కక్కుర్తి ఎందుకు?
ఇదేంటే తల్లి ఇలా ఊడిపడ్డాం? ఒరే నాయనా, మీ అత్తమ్మ వల్ల తేడా వచ్చేసిందిరా. నన్ను ఆ కొంపలోంచి వెళ్ళగొట్టేశారు. మరి ఇలాంటి ఏదో పనులు చేస్తే వెళ్ళగొట్టక వెండి కీరటం పెట్టి కాళ్ళు నొక్కుతారేంటి? అదేమిట్రా పుసుక్కుని అంత మాట అనేసావు? చేసింది వెధవ పనేనా? ఎవరి కోసం చేశాను? నీ కోసం కాదు. ఆ తిక్కముండని ఆ వెధవ నుంచి విడదీస్తే నీకు పెళ్ళం అవుతుందని నా ఆశ. ఆ గీత నేను పెళ్లి చేసుకుని మొర్రు అంటే నా బుర్ర తినేస్తావేంటే? అయినా దానికి కావాల్సింది మొగుడు కాదు, పెళ్ళం. అలాంటి దాన్ని చేసుకుంటే నేను దిక్కుమాల చావు చేస్తానే. వద్దే తల్లి. అయినా చేయాల్సిందంతా చేసి ఇప్పుడు ఏడిస్తే ఏంటే లాభం? అంటే ఏంట్రా? ఇప్పుడు ఏం చేయమంటావు? ఇంతకీ నువ్వు ఎందుకు వచ్చినట్టు? ఎందుకేంటి? అక్కడ వాళ్ళు వద్దంటే ఇక్కడికే రా అని నువ్వేగా చెప్పావు. అంత సీన్ లేదు గాని నువ్వు ఇలా పాత సినిమాలో సూర్యకాంతం సెటప్ తీసుకుని మన ఊరెళ్ళి సెటిల్ అయిపో. కన్న కొడుకుని కాబట్టి ఫుడ్కు లోటు లేకుండా చూసుకుంటాను. అవేం మాటలురా? హాస్పిటల్లో తిట్టినా ఇక్కడ తీయగా మాట్లాడతావు అనుకున్నాను. అయినా నీకు నేనేం బరువురా? ఇక్కడే ఓ మూల కూర్చుని నీ ఎదుగుదల చూసి కృష్ణుడిని చూసి మురిసిపోయే యశోదలాగా సంతోషిస్తాన్రా. అంత సీన్ లేదమ్మా. అంత సంతోషపడిపోవడం ఏమి పించాలెట్టుకున్న శ్రీకృష్ణుడి కాదు, వివేకాలు తీసేసే నికృష్ణుడిని. వెళ్ళిపోయాక నుంచే. ఒరే రమేషు, వెళ్ళిపోవే. చెల్లెమ్మా, ఇదే మంచి టైము. మధ్యలో దూరిపోయి ఈయర లెవెల్లో నటించే. చూసుకో ఇంక చూసుకో. కన్నా రమేషు వెళ్ళమంటే నీ కదా ఇలా పెదవా. అత్తయ్య, ఏంటి బావా మరి మంచి మర్యాద లేకుండా చేస్తున్నావు? అత్తని ఎలాగైనా చూసుకునేది? అది అలా చెప్పమ్మా ఈ పెదవకి. ఒరే కోడల మాట వినైనా నన్ను ఇక్కడ ఉండనివరా? కోళ్ళ ఇదే, ఇదొక కోడలో నువ్వు ఒక అత్తగారు. ఎటకారాలు మానేసి నువ్వు బయటకెళ్ళే. బావా, అత్తయ్య ఇక్కడ ఉండకపోతే నేను ఇక్కడ ఉండను అంతే. కోడలు ఉండమన్నప్పుడు నేను కదలనంతే. ఏంటి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఫిక్స్ అయిపోతున్నారేంటి? ఎదవెట్టకారంగా ఉందా? నువ్వు నోరు మూసుకుని మర్యాదగా లోపలికెళ్ళు. నువ్వు బయట పో. కాదు, నువ్వు బయటకెళ్ళు, నువ్వు లోపల పో. నువ్వు ఇంకేంటి ఆలోచిస్తున్నారా? ఒరే, చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచి నీకు గోరుముద్దలు పెట్టానురా. ఎన్టీఆర్ గారు నిక్కర్ వేసుకున్నప్పటి నుంచి ఈ మాటలు అంటున్నానే. అవును, అయినా నువ్వు నాకు గోరుముద్దలు ఎక్కడ పెట్టావే? అన్ని ఎంగిలి ముద్దలాగా. నడు బయటికి, నడు. మాట్లాడక ఇంకా. తల్లిని తోస్తే కళ్ళు పోతాయిరా. తల్లి మొహం మీద సరిపేస్తావుట్రా. నీ తరపుకి చెదరపట్టా సున్నం పెట్టడానికి అల్లాడుతున్నాడు వెధవా. సున్నం పెడతారా వాడు నీకు? నిన్ను పెద్ద తిట్లు తిట్టడానికి కూడా నోరు రావడం లేదు. వెధవా అని. వస్తావురా, ఏదో ఒక రోజు నన్ను వెతుక్కుంటూ వస్తావు. అప్పుడు చెప్తాను దరిద్రుడు అని. అక్కడ చెడబుట్టాడు. ఎంత నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టాడు. ఎన్ని ఆశలు పెట్టుకున్నాను వీడి మీద, ఎన్ని కలలు కన్నాను వీడి పెళ్లి మీద. మొత్తం వేస్ట్. అబ్బా, ఆకలేసి చస్తోంది. ఇక్కడ తింటే డబ్బులు వేస్ట్, తినకపోతే బతుకు వేస్ట్. బండి మీద తింటే తక్కువలో అయిపోతుంది. ఎలాగోలాగా కడుపు నింపుకోవాలి. రాత్రి లోపల ఆ వెధవ కొడుకు మనసు మారితే మంచిదే. లేదు, బస్సు ఎక్కి ఉదయానికల్లా ఊరు చేరుకోవాలి. అక్కడ మొహం ఎలా చూపించాలో, నీ కొడుకు ఏమయ్యాడు అంటే ఏం చెప్పాలో. ఎదవా. బాబు, తినడానికి ఏమున్నాయి? కనబడ్డానులే.
బిల్డింగ్ నుంచి దిగొచ్చినట్టు 5 స్టార్ హోటల్కి వెళ్ళినట్టు పెద్ద ఫోజులు. నిజంగానే బిల్డింగ్ మీద నుంచి దిగొచ్చానరా అంట్ల వెదవా. లేకపోతే నీ బండి దగ్గరికి రావాల్సిన కర్మ నాకేంటి. 3 ఇడ్లీ బాబు. తింటే 2 తిను, లేకపోతే 4 తిను. అటు ఇటు కాకుండా 3 ఇడ్లీ ఏంటి? ఒరేయ్, నా కడుపుకు కావాల్సినంత తింటాను, మధ్యలో నీకేంటి మంట? నాకు కాదు, లెక్కలతో తంట. సర్లే, నీ ఇష్టం వచ్చినట్టు తిను. ఒరే ఇవరా. అదేంటి 2 ఇడ్లీకి అంతే చట్నీ, 3 ఇడ్లీకి అంతే చట్నీనా? ఇంకాస్త వెయ్యి. గుర్తుపట్టారు ఒక్కదాని డబ్బుతోని పెద్ద హోటల్ కట్టేద్దామని. నీళ్ళు నీళ్ళు. తమ్ముడు తమ్ముడు అంటూ తిరిగితే వాడు తన్ని తగిలేశాడు. కొడుకు కొడుకు అని ముచ్చట పెడితే వాడు కురి పెట్టాడు. చీకటి పడిపోయింది. దగ్గర డబ్బు ఉంది. ఏ విధంగా రాడే.